రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో అనేక మలుపులు తిప్పిన నాయకుడు. దశానిర్దేశం చూపిన నాయకుడు. ఈరోజు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలనే ఒక సంకల్పంతో రాష్ట్ర ప్రజలు పెట్టుకున్న ఆశలన్నీ కూడా నెరవేర్చడానికి రోజుకు 18 గంటలు కష్టపడుతున్న నాయకుడు. ఒక అడ్రస్ లేని ఆంధ్రప్రదేశ్కు విభజన తర్వాత అమరావతి అనే ఒక రాజధానికి ఒక అడ్రస్ చూపిన మహోన్నత వ్యక్తి. టెక్నాలజీని ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశం అంతటా కూడా విస్తరించాలా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ సంస్థలన్నీ మన రాష్ట్రానికి రావాలా. అదేవిధంగా గూగుల్ డేటా సెంటర్ను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా మనమందరం కూడా కడప నగరంలో అందరి కుటుంబ సభ్యులు, ఆప్యాయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులందరి మధ్య ఘనంగా జన్మదిన వేడుకల సందర్భంగా ఆయనకు 2 నూరేళ్లు ఆయురారోగ్యాలు, రాష్ట్రాన్ని ప్రపంచ పటంలో నెంబర్ 1గా తీర్చిదిద్దే శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ మనం అందరం కూడా ఆయన కోసం ఘనంగా ఈ జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మనం అందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు, హ్యాపీ బర్త్డే టు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఏప్రిల్ 20 శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఇక్కడ మనందరము కలవడం జరిగింది. ఆనందకరమైన మన యొక్క రోజుల్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి గుర్తు చేసుకుంటూ ఈరోజు ఆయన జన్మదిన దినాన్ని పురస్కరించుకొని 76వ జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేస్తున్నాం. 76 సంవత్సరాలు, 76 సంవత్సరాల్లో కూడా ఆయన ఎంత హుషారుగా నిలబడుతుంటే నిటారుగా ఎక్కడ కానీ ఈ పొంగడం కానీ ఇంకోటి కానీ ఉండవు. 2 గంటలు 3 గంటలు అసెంబ్లీలో ఆయన స్పీచ్ ఇస్తూ ఉంటాడు, కూర్చోకుండా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ ఉంటారు. ప్రత్యేకంగా ఆయన పరిపూర్ణంగా ఆ యొక్క స్పీచ్ కోసం ప్రిపేర్ అయ్యి పక్కాగా ఇస్తూ ఉంటారు. ఈ దినం 76వ సంవత్సర నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఇంత ఆరోగ్యంగా చలాకీగా ఉండడానికి ఆయనను మనం అందరము ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. మన ఆరోగ్య విషయాలు కానీ ఆహార విషయాలు కానీ ఫాలో అవ్వాల్సింది. అలాగనే ఆయన ఏ విధంగా రాష్ట్ర అభివృద్ధి కోసము ముందుకెళ్తూ ఆయన కొత్త ఆలోచనతో ముందుకెళ్తున్నారో
మనము కూడా మనతో హుషారుగా పనిచేయాలని ఈ రోజు 76వ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనందరం మన మనసులో ప్రతిజ్ఞ చేసుకోవాలి. ఈరోజు గత 5 సంవత్సరాలు వైకాపా ప్రభుత్వ అరాచకాల నుంచి కడప బయటకు వస్తా ఉంది, కక్షాల నుంచి బయటకు వస్తా ఉంది, హత్యా నేరాల నుంచి రాజకీయాల నుంచి కడప బయటకు వస్తా ఉంది. సామాన్య ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా బతికేయడానికి మనము తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరము కట్టుబడి పనిచేయాలని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ఆల్రెడీ 2 సంవత్సరాలు కావస్తా ఉంది, ఎలక్షన్స్ అయిపోయి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొట్టమొదటిసారిగా కడపలో ప్రజాసేవ చేస్తూ మన డివిజన్లలో ఎలా తిరుగుతున్నామో కడపలోని ప్రజలు గమనిస్తా ఉన్నారు. పని చేసే ప్రజాసేవ చేస్తే ఎలా ఉంటుందో ప్రజలకు రుచి చూపుతూ తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు ప్రతి ఒక్కరూ తిరుగుతా ఉన్నారు. ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లి నారా చంద్రబాబు నాయుడిని మనస్సుని మనం సంతోషపెట్టే విధంగా కడపలో ఇక నెవర్ వైకాపా నెవర్ అదర్ పార్టీ అనే విధంగా పని చేస్తూ మన స్థానాన్ని పరివర్తించుకునే విధంగా ముందుకు పోవాలని కోరుకుంటూ మీరందరూ హోటల్స్ లో తినడం మానుకోవాలా, షుగర్స్ తగ్గించుకోవాలా, హెల్తీ ఫుడ్ తినాలా. మీ ఓడళ్ళు మీ ఇంట్లో అన్నం వండే విధంగా మీరు ట్రై చేసుకోవాలా. పొద్దున్నే చాయ్ పప్పులో చాయ్ తినడం తాగడం మానేయండి. పొద్దున్నే లేచి మన ఇంట్లో నిమ్మకాయ నీళ్ళు తాగినా కూడా అది మంచిది, అది నేర్చుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 86 సంవత్సరాలుగా ఇంకా ఇంత హుషారుగా ఉండాలంటే ఆయన ఆహార నియమాలు మనం కూడా మన ముందు ఒక స్ఫూర్తి ప్రదాయంగా చంద్రబాబు నాయుడు ముందు నడుస్తా అంటే మనం కూడా అదే విధంగా ఆయన బాటలో నడుస్తూ ఈ దినం నుంచి మన ఆహార అలవాట్ల నియంత్రణ చేసుకొని ఆరోగ్యకరమైన ఆహారం తింటూ మన యొక్క ఆరోగ్యాన్ని ఇంకా బెటర్ చేసుకుంటూ షాకు లెక్క తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇంకొక సంవత్సరానికి కనపడాల. నెక్స్ట్ బర్త్డే పార్టీకి మీరందరూ ఇంతకంటే 10 హుషారుగా యాక్టివ్ గా ఉండాలా. మనం ఏ విధంగా 12 గంటలు 15 గంటలు తిరిగినామో ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో, అప్పుడు కొంతమంది తిరిగినారు, ఇప్పుడు అందరూ తిరిగేటట్టు మనం హుషారు కావాలని చెప్పి మీ అందరికీ కోరుకుంటూ జై చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కేక్ అంతా అయిపోవాలా? చక్కెర వేసుకోకుండా టీ తాగండి. టీ బంకులు మూసేసి ఇబ్బంది పడతారు, హోటల్ ఇబ్బంది పడతారు, అన్ని వ్యవస్థలు నడవాలి. కాకపోతే ఫుడ్ నియంత్రణ చేయాలి. అది ఫైనల్ గా పరమార్థం. అందరం ఆయన మాదిరి ఆయన దేవుడు ఆయన్ను స్పెషలీ మేడ్ బాడీ అని దేవుడు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారిని తయారు చేసి సమాజానికి పంపించి సమాజంలో సమూల మార్పులు జరగాల, సాంకేతిక పరిజ్ఞానం ఆయన చేతులతో రావాలని చెప్పి దేవుడు ఆయన పంపించాడు. చాలా మంది మనం ఎలక్షన్ లో గెలిచినప్పటికీ నేను కొంచెం లావు ఉంటుంది. చాలా మంది మేడంకి ఏమో అయిపోయింది, అదైపోయింది, ఇదైపోయింది అంటున్నాను. ఏం అయిపోలే. నేను చంద్రబాబు నాయుడు గారిని ఫాలో అయినాను, హుషారయ్యాను. అప్పుడు 12 గంటలు 15 గంటలు నడిస్తే ఇప్పుడు 18 గంటలు నడవడానికి రెడీగా ఉండవు. అర్థమైందా? కాబట్టి మీరు నన్ను నా పైన చంద్రబాబు నాయుడు గారిని మధ్యన మన వాసనని ఫాలో. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.